డీటెయిల్స్ చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. వారం రోజులు దాటినా ఇంకా వార్ కంటిన్యూ అవుతోంది. క్షిపణులు, బాంబులు, డ్రోన్లతో దాడులు ప్రతిదాడులతో హోరెత్తిస్తున్నాయి. అటు ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టెహ్రాన్ సహా ఇతర నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుంది. ఇక యుద్ధం నేపథ్యంలో దుబాయ్ స్థానిక పౌరులను అప్రమత్తం చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. ఇక ముందు జాగ్రత్త చర్యగా కిటికీలకు దూరంగా ఉండాలని తెలిపింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా స్థానిక పౌరులకు జాగ్రత్తలు చెబుతోంది. ఇక డ్రోన్లతో హైఫా తీరంలో అల్లకల్లోలం సృష్టించింది. ఇజ్రాయెల్ కు కీలక బేస్ గా ఉన్న హైఫా తీరాన్ని హిజ్బుల్లా నామరూపా లేకుండా చేసింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ నేవీ లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై అమెరికా విరుచుకుపడింది. దీంతో అది మంటల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇక ఇరాన్ నేవీ మొత్తాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేసింది. 30కి పైగా ఇరాన్ యుద్ధ నౌకలను కూల్చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ యుద్ధ నౌకల్లో ఒకటి డ్రోన్ క్యారియర్ కూలిపోయిందని తెలిపింది. అయితే ఇప్పటి వరకు దాడుల్లో 23,000 మంది నౌకా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అటు ఆయిల్ రవాణా చేసే నౌకలు గత వారం రోజులుగా హర్మోజ్ దగ్గరే ఆగిపోయాయి. డ్రోన్ దాడిలో 3 భారత నావికులు సైతం మృతి చెందారు. మృతి చెందిన నౌకా సిబ్బంది కుటుంబాలకు 45 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తుంది.